డబ్బులు ఎడితే ఇవ్వనన్నావంట. లేదు సార్, నెక్స్ట్ వీక్ చేస్తాను. ఖాన్తో గేమ్స్ ఆడద్దు, శాలితీలు లేచిపోతాయి. చాయ్ చెప్పరా. ఏమైపోతాడన్నా షాప్ వాడు, చచ్చిపోతాడన్నా. సినిమాలో చిరంజీవి, బయట నువ్వే. వీడికి చాయ్ చెప్పే. మా నాకు సినిమాలు ఎందుకు బే? అలా అంటే ఊరుకోను. వాళ్ళేంటన్నా వాళ్ళు డూప్లికేట్స్ తో ఫైట్ చేస్తారు, నీలాగా న్యాచురల్ గా ఫైట్ ఉంటుందా? ఏంటి ఇలా వచ్చావు? కొంచెం డబ్బులు అవసరం ఉండి. ఎంత కావాలి? జస్ట్ 300. థ్యాంక్ యూ అన్నా. ఎప్పుడు ఇస్తావు బే? సండే ఇచ్చేస్తా. ఖాన్తో గేమ్స్ ఆడకు, శాలితీలు లేచిపోతాయి. సినిమాల్లో పనికి వస్తానంటావా? డౌట్ లేదు. చిరంజీవి తర్వాత నేనేనంటావా? గ్యారంటీ. అయితే వెళ్ళిపో. ఇక్కడున్నారా? మీకోసం వెళ్తున్నాను. అవును, అందిందా? ఏంటది? కొత్త హీరో కావాలి పేపర్లు అడ్వర్టైజ్మెంట్ వేశారు కదా సార్. నేను సినిమాల్లో సరిపోతానంటావా? ఏంటి సార్, ఎన్నాళ్ళు సార్ చీప్ దాదాగిరి? ఎంత ఎంత వస్తుంది సార్ మీకు? 100,000, 1000 కొడితే ఏను కుంభస్థలం కొట్టాలి సార్. లక్షలు, కోట్లు. నేను ఇప్పుడే పేపర్ తీసుకొస్తాను. నిజంగా సినిమా యాక్టర్ అవుతానా? డౌట్ లేదు. చిరంజీవి తర్వాత నేనేనంటావా? గ్యారంటీ. సండే ఇస్తాన్నావుగా? మండే ఇస్తాను. అయితే వెళ్ళిపో. నమస్తే అన్నా. ఏరా కబురు పెట్టిందా కరావా? అంత లేదన్నా. ఒక్కసారి ఫిలిం ల్యాండ్ లో అలా అడుగు పెట్టి చూడు. వారే వా, ఏమి ఫేస్. ఎవడరా నువ్వు? రా, తెలిస్తే అనవులే. నా పేరు మాణిక్యం, వరప్రసాద్ సార్, శివశంకర వరప్రసాద్. మనం ఇలా టచ్ చేసాం, చిరంజీవి అయిపోయాడు. భక్తవత్సలం తెలుసా? నేను ఇలా ముట్టుకున్నాను, మోహన్ బాబు అయిపోయాడు. రేపు స్టూడియోకి రా. ఎవరు కావాలి? మాణిక్యం కావాలి. మాణిక్యమా? ఎవడాడు? నా క్లోజ్ ఫ్రెండ్ అయ్యా. రోజు లేదు, ఓపెన్ లేదు. బాయ్ బాయ్. నీ మీరు చెప్తున్నారు ఒకసారి. ఎరకరాడు బాబు, దండం పెడతా. 8 మినిట్ బాబు. బాబు కాదు రాజ్యం.